ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అర్చన గారు. నమస్తే ఉషా. చాలా మందికి మనీ బ్లాకేజెస్ ఉంటూ ఉంటాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. దానివల్ల వాళ్ళ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఎవరితో మాట్లాడినా వాళ్ళు ప్రజెంట్లో అయితే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంటారు, డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటుంటారు, లైఫ్ మీద పెద్ద హోప్ ఉండదు. అలాంటి వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకున్నా కామ్ అవ్వడానికి, ఆలోచనలు కామ్ అవ్వడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? అసలు చెప్పుకుంటే ఉషా, ఇప్పుడు మనం ఏదైనా పరిస్థితి మనం మన లైఫ్లో చూస్తున్నాము, డబ్బులు లేవు, లేదంటే మంచి రిలేషన్స్ లేవు, మంచి హెల్త్ లేదు అని అనుకుంటే ఎవరు కారణం చెప్పండి? మన ఆలోచనలే. ఆ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. బికాస్ ఏదైతే నేను చూస్తున్నానో నా నుంచే వచ్చింది, నా లోపల నుంచే వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో, అంటే ప్రీవియస్గా మనం ఏవైతే ఫీడ్ చేస్తూ ఉన్నామో అవే మనకి ఇన్పుట్, మనం ఏదైతే ఇచ్చామో డెఫినెట్గా అవుట్పుట్ అదే వస్తుంది. ఎస్, ఖచ్చితంగా. ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు కదా. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి, ఆ బిలీఫ్ సిస్టమ్ని మనం చేంజ్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం విన్నాం అనుకోండి, మన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అసలు రావు, వచ్చినా ఖర్చు అయిపోతాయి. వాళ్ళ డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఏదో రకంగా సంపాదించారు, అదృష్టం మనకి లేదు లేదు మనకు చిన్నప్పటి నుంచి మేబీ మన పేరెంట్స్ నుంచి, మన చుట్టుపక్కల నుంచి అలాంటివి విని మనమే ఆ బ్యాగేజ్ మోస్తూ ఉంటాం అనమాట. బిలీఫ్ సిస్టమ్ లాగా మారిపోతుంది. సో మన మైండ్ సెట్ని ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా నెగటివ్ ఆలోచన అలా వచ్చింది అనుకోండి, డబ్బులు లేవు అనే విధంగా వస్తే ఇమీడియట్గా అది ఎక్కడి నుంచి వచ్చింది? మన కాన్షియస్ మైండ్ నుంచి వచ్చింది. మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏదైతే ఫీడ్ చేస్తామో దాని నుంచి మనకు రిజల్ట్ ఇస్తుంది. అందుకని సబ్ కాన్షియస్ మైండ్తో మనం కనెక్ట్ అవ్వాలి. కాన్షియస్ మైండ్ని పక్కన పెట్టాలి. సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఇమీడియట్గా మీకు ఆలోచన వచ్చిందా, డబ్బులు లేవు, డబ్బులు రావట్లేదు అనే భయం, వరి అనేది ఉంటుంది కదా, ఇమీడియట్గా మీ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి అంటే నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను సమృద్ధిగా ఉన్నాను, క్వైట్ ఆపోజిట్గా అఫర్మేషన్స్ చేయడం స్టార్ట్ చేయాలి. అలా చేసినప్పుడు రిపీటెడ్గా సబ్ కాన్షియస్ మైండ్కి ఏంటి అంటే రిపిటేషన్ అంటే చాలా ఇష్టం. ఏదైతే రిపీట్ చేస్తూ ఉంటామో అదే వెళ్తుంది. అప్పుడు మన రియాలిటీ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెగిటివ్ ఆలోచన వచ్చిందా ఇమీడియట్గా క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి ఆపోజిట్గా అనుకోవడం స్టార్ట్ చేయాలి. సో అది ఫస్ట్. మీ సబ్ కాన్షియస్ మైండ్తోనే మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండాలండి. అలాంటప్పుడే మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ మన ఇన్నర్ నుంచే మొదలవుతూ ఉంటుంది. ఈవెన్ మనం ఏది సిచ్యువేషన్ కనిపించినా కూడా ఆ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచే. ఎవ్రీథింగ్ ఈజ్ మిర్రర్ అనమాట. ఏదైతే మన లోపల ఉందో అదే మనకి చూపిస్తుంది. సో నువ్వు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అనేది మనకు చూపిస్తుంది. కాబట్టి అది మనం చేంజ్ చేసుకోవడం అంటే మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. అలాంటప్పుడే అవుతుంది. అండ్ దానికోసం నిజంగా తొందరగా మన లైఫ్లో పాజిటివ్ రిజల్ట్ చూడాలి అనుకుంటే ఒక వండర్ఫుల్ ముద్ర ఉంది ఉషా. సో మనం కుబేర ముద్ర అని చెప్తూ ఉంటాం. సో డబ్బులను ఈజీగా అట్రాక్ట్ చేయాలి అంటే కుబేర ముద్ర అనేది వేసుకోవాలి. సో ఆ ముద్ర మనం ఇలా ఈ 2 ఫింగర్స్ క్లోజ్ చేసేసి ఈ 3 ఫింగర్స్ ఇలా టచ్ చేయాలి. ఈ కుబేర ముద్రలో మనం మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో అసలే నాకు ఐడియా లేదు, మెడిటేషన్ నేను ఎప్పుడు చెయ్యలేను అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా మెడిటేట్ చేయాలి ఈ ముద్ర పెట్టుకొని. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి అలవాటు లేకపోయినా, వాళ్ళకి టచ్ లేకపోయినా సరే, ఫస్ట్ ఈ ఆలోచనని కామ్ డౌన్ చేయాలి అనుకుంటే ఈ కుబేర ముద్ర హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. సో ఇది ఎప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టైమింగ్స్ మోస్ట్ ప్రాబ్లీ ఒక 4:44 ఒక ఏంజిల్ నెంబర్ అని చెప్తూ ఉంటాం. సో చాలా తొందరగా కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. మనతో మనకి ఆ కనెక్షన్ ఏర్పడినప్పుడు ఏదైనా హయ్యర్ ఫోర్సెస్, ఇప్పుడు ఏంజలిక్ నంబర్ 444కి మనం చేసుకున్నప్పుడు ఆ ఏంజలిక్ ఫోర్సెస్ అన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయి అనమాట. నేచర్ ఫోర్సెస్ అని చెప్పుకుంటాం. సో ఎర్లీ మార్నింగ్ 4:44కి గనక కుబేర ముద్ర పెట్టుకొని అఫర్మేషన్స్ 3 చాలు ఉషా. 3 అఫర్మేషన్స్. అవి ఏంటి అంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను. బికాస్ ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించలేదో లైఫ్లో మనం ఏమీ సాధించలేము. డబ్బులు కూడా మన దగ్గరికి రావడానికి ఇష్టపడదు. లక్ష్మీదేవి ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకోకుండా ఎప్పుడు నన్ను నేను అసహ్యించుకుంటూ డబ్బులు కావాలి అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రావు. అందుకని నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అనే విధంగా మీకు ఒక అఫర్మేషన్ ఇచ్చుకోండి. ఆ తర్వాత నా ఆలోచనలు, నా భావాలు ఏవైతే ప్రతికూలంగా ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేస్తున్నాను అనేది చెప్పుకోవాలి. ఆ తర్వాత డబ్బు సంపద నా జీవితంలోకి చాలా సులభంగా వస్తుంది,
థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి అంతే. ఈ 3 అఫర్మేషన్స్ చేస్తే గనక ఎప్పుడు ఎన్ని రోజులు అంటే 21 days చేయాలి. ప్రతిరోజు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా 21 days 21 times చెప్పుకోవాలి. ఆ 444 కుబేర ముద్రలో ఈ 3 అఫర్మేషన్స్ 21 times చెప్పుకోండి. 21 days చేస్తే గనక అద్భుతమైన రిజల్ట్స్ మీ కల్లారా చూస్తారండి. నో డౌట్ అబౌట్ ఇట్. మీరు అన్నట్టుగానే చాలా మందికి హోప్ అనేది ఉండదు. ఎప్పుడైతే మనిషికి డబ్బు ఉండదో, అవసరానికి సరిపడా కూడా డబ్బులు లేనప్పుడు విరక్తి వస్తూ ఉంటుంది. మనల్ని మనం హేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఎంత సంపాదించిన జీవితంలో అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలియని ఒక హేట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ లవ్ ఉండదు చాలామందికి. దాంతోపాటు బాధ్యతలను మర్చిపోతూ ఉంటుంటారు. ఇంకా ఏం చూసినా ఇంతే అని ఒక లేబుల్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నా వాళ్ళకి ఏం కనిపించదు, శూన్యంలా అనిపిస్తూ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఈ 444 ఏదైతే టైం ఉందో 15 minutes అని చెప్తున్నారు. 21 days 21 times అఫర్మేషన్స్ చేయమని చెప్తున్నారు. అంటే ఎటువంటి చేంజ్ వస్తుంది ఫస్ట్ వాళ్ళల్లో? ఏదైనా మనం ఐడెంటిఫై చేయొచ్చా అర్చన గారు? ఖచ్చితంగా. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోలేదో నెగిటివ్ ఫీలింగ్లో ఉంటాం. ఇన్సెక్యూరిటీ భావము, ఏదన్నా డౌట్స్ కానీ, వర్రీ కానీ, సెక్యూర్గా ఫీల్ అవ్వకపోవడం కానీ, ఇవన్నీ లోవర్ ఫ్రీక్వెన్సీలోకి మనం తీసుకెళ్తూ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే ఈ అఫర్మేషన్ మనం చేస్తూ ఉంటామో మన పైన ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన పైన ప్రేమ పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ విల్ పవర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెగిటివ్ బ్యాగేజ్ నుంచి బయటకు వచ్చే సోర్స్ అయితే ఉంటుంది. సోర్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ 21 daysలోనే ఆ బ్యాగేజ్ అంతా క్లియర్ చేసుకోవచ్చు. అదే విధంగా కొత్త ఆపర్చునిటీస్ ని మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఓకే ఈ అఫర్మేషన్స్ చెప్పుకోవడం వల్ల. ఓకే, సో అఫర్మేషన్స్ అనేవి చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది అండ్ థాట్స్ ని కూడా మార్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంతో పాటుగా మనం ప్రతిరోజు వాటర్ అయితే చాలా తాగాలి. ఆ తాగినప్పుడల్లా కూడా గ్లాస్ పట్టుకొని చక్కగా మీరు అంటే కృతజ్ఞత భావంతో అన్నమాట. సో చాలా పాజిటివ్ ఫీలింగ్తో ఏదైనా వాటర్ తాగినప్పుడు మన లోపలికి కదా అండి వెళ్తుంది. సో మన బాడీలో ఉన్న ఫీలింగ్స్, ఇమోషన్స్ చేంజ్ అవ్వడానికి వాటర్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ వాటర్కి మనం ఈ 4 miracle words కూడా చెప్పుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అలా చెప్పుకొని వాటర్ తాగినప్పుడు మన లోపల ఉన్న టాక్సిన్స్, నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. డబ్బు అంటే మనం లక్ష్మీదేవిగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంటాం. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా, మనం అట్రాక్ట్ చేయాలి అనుకున్న పాజిటివ్ మైండ్ సెట్ అండ్ దాంతోపాటు క్లీన్గా ఉండే ఇంటి వాతావరణం కూడా చాలా ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇల్లు పరిశుభ్రంగా ఉండి పాజిటివ్ ఎనర్జీతో ఉంటుందో ఆ ఇంట్లో మనుషులు కూర్చునే అవకాశం ఉంటుంది, లక్ష్మీదేవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చెప్పింది చాలా మంచి కాన్సెప్ట్. కుబేర ముద్ర అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది చాలామంది లైఫ్లో. ఎవరైనా సరే ఈ కుబేర ముద్రని ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో కావచ్చు, లేదంటే యాంగ్జైటీ, డిప్రెషన్, విరక్తి, హోప్లెస్ అయిపోయి ఉంటుంటారు. వాళ్ళు ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా ఏ విధంగా అర్చన గారు? అంటే మామూలుగా మనకి సండే అయితే ఫ్రీ క్లాసెస్ జరుగుతున్నాయి ఉషా. ఎవ్రీ సండే మనం ఫ్రీ క్లాస్ అనేది తీసుకుంటాము. 10 నుంచి 12 వరకు ఉంటుంది అనమాట. 10 నుంచి 12 2 hours ఫ్రీ క్లాస్. ఫ్రీ క్లాస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. తర్వాత మనకి ఎనీవే వర్క్ షాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. చక్రాస్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఎలా వాడాలి అనే దానిపైన ఉంటాయి అనమాట కాన్సెప్ట్. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఉషా. సో ఎవరైనా సరే ఈ కుబేర ముద్ర ఎపిసోడ్ చూసిన తర్వాత మనీ బ్లాకేజెస్ ఉన్నాయి, మనీ స్ట్రక్ అయింది, మనీ రావట్లేదు, వచ్చిన మనీ ఖర్చు అవుతుంది, హాస్పిటలైజ్డ్ ఎక్కువైపోతున్నాం, ఏ విధంగా చూసుకున్నా ఫినాన్షియల్ బర్డెన్స్ చాలా ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ టెక్నిక్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. 21 days 21 times ఈ అఫర్మేషన్స్ చేసి చూడండి. ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యే సోర్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే ఒక ఫ్రీ క్లాస్ 10 to 12 తీసుకుంటున్నారు. 2 hours మీ డౌట్స్ ఏదైనా ఉన్నా, లేదంటే ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా ఈ సెషన్ మీకు చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతో పాటు 1 week క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అర్చన గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.